వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చూపించబోతున్నాం? కట్టు పొంగల్ చూపిద్దాం. ఓకే అండి. ఈ కట్టు పొంగల్ అంటే మిరియం పొంగల్ అంటారు, పప్పు పొంగల్ అంటారు. ధనుర్మాసం అప్పుడు కూడా చేసుకుంటాం. వెండి పొంగలి అంటాం. ఏదైనా సరే పులగం ప్రధానంగా ఏంటంటే అమ్మవారికి మనం నివేదన చేసేటప్పుడు అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి ఒక చిటికెడు పసుపు ఉప్పు వేసి వండి అది నివేదన పెట్టినా మంచిదే. ప్రతిరోజు పులగం పెట్టవచ్చు. ఓకే. లక్ష్మీదేవికి పులగం పెడతాం, గౌరీదేవికి పులగం పెడతాం. ఒట్టి పులగంగా కాకుండా దీన్ని నివేదనకి ఏం చేస్తాం మనం, కొంచెం మంచిగా తిరగమాత కూడా పెట్టి దాంట్లో చేస్తే మనం పొంగల్ అవుతుంది. అది ఇది గట్టిగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలాగా చేసుకుంటాము. డైరెక్ట్ గా చిన్న కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్ లో 1 పార్ట్ రైస్ లాగా చేసేసుకోవచ్చు. లేదా మీరు ఇత్తడి గిన్నెలో చేయదలుచుకున్నా కూడా ఇత్తడి గిన్నెలోనూ వండుకోవచ్చు. అవును. అన్నం వండి అంటే పప్పు బియ్యము కలిపి వండేసి పైన తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు వేసి దాంట్లో ఉప్మా లాగా కూడా పోసేయచ్చు. ఈజీగా ఒకటే పాటలో చేసేటట్టు చూపిస్తాను. ఓకే. మేము రెగ్యులర్ గా టిఫిన్ కింద కూడా చేసుకుంటాం రమగారు. సాయంత్రం అప్పుడు మేము కూడా చేస్తాం జయ. పొంగలి ఇది బాగా వాడతాం. ఓకే, నా మెథడ్ చెప్తాను. ప్రతి బుధవారము పొంగల్ పెట్టుకుంటాం మేము. బుధవారం నాడు పెసలు తినాలి, పెసలు ఖర్చు పెట్టాలి. అది నియమం అన్నమాట. అందుకని ఇలా పెసరపప్పు ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పనిచేస్తుంది, నివేదనకి పనిచేస్తుంది. అందుకని పండగల్లో తప్పకుండా ఒక రోజు అమ్మవారికి పెసరపప్పు పొంగలి చేసి పెడతాం. ఇది అంటే తీపి కాదు కాబట్టి దీంతో పాటు ఏదైనా కొంచెం తీయటి పదార్థం కూడా ఇంకొకటి చేస్తాను. మీరు ప్రాసెస్ చెప్పండి ఒకసారి. చెప్తాను. ఒక కుక్కర్ పెట్టుకోండి. చిన్న గ్లాస్ చేసినా ఈ కుక్కర్ నిండా వస్తుంది. అవును. మనం ఏదైనా ఒక కప్పు లెక్క పెట్టుకుంటాం కదా, ఒక కప్పు ఒక గ్లాసు, దాంట్లో అరకి తక్కువ పావుకి ఎక్కువ పెసరపప్పు. ఈ పప్పు బియ్యము నీళ్ళల్లో పోసేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఓకే. వేయించక్కర్లేదు. అంటే మన చక్కెర పొంగలికి వేయించాలి, వెండి పొంగలికి పెసరపప్పు వేయించాల్సిన అవసరం లేదు. కడిగి పక్కన పెట్టుకుందాము. అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవటం. ఓకే. మిరియాలు, అల్లము, జీలకర్ర, మినపప్పు ఇందులో రుచిగా ఉంటుంది. అలవాటు ఉంటే వేసుకోండి, మినపప్పు వేస్తే బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళు మానేయచ్చు, కానీ ప్రధానంగా వేయవలసినవి ఇవి. వేసి ఏం చేస్తారు? అన్ని తాలింపు వేసుకోవటమే. ముందు ఒక 2-3 స్పూన్ల నూనె, ఓ 2-3 స్పూన్ల నెయ్యి వేయటం. అవి వేగాక తాలింపు వేసుకోవటం. తాలింపు వేగంగానే నీళ్లు సరిపడా మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసేయటం. నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేయటం. సరిపడా ఉప్పు వేయటం, మూత పెట్టడం. ఇందులో పాలు పోసుకుంటారు కొంతమంది. బాగా వస్తుంది అన్నం, భలే రుచిగా కుదురుతుంది. ఈ కుక్కర్ తోటి ఒక తలకాయ నొప్పి ఏంటంటే అందరు పాలు పోసామంటే అన్ని పొంగి ఇల్లు వాకిలి ఏకం పాకం అవుతుంది. పాలు మీరు కూడా పోస్తారా రమ్మగారు? అప్పుడప్పుడు ఇతడి గిన్నెతో టేస్ట్ మారుతుందా? రుచిగా ఉంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. వినలేదండి. వస్తారు అంటే మనం ఉప్పేస్తాంగా విరిగిపోతుందని మీకు అనుమానం వస్తుంది. ఏమీ విరగదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నూనె నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఓ 2 స్పూన్ల నెయ్యి మనం చివరికి కూడా వేసుకోవచ్చు. నూనె వేసాను మొదట. ఓకే. మిరియాలు ఇవ్వు, ఇది నూనె కాగిపోయింది. ఓకే అండి. ఓకే. ఇంకా నెక్స్ట్ గబగబా ఇచ్చేస్తాం మీకు. ఒక పెద్ద స్పూను మిరియాలు వేద్దాము. ఓకే. మిరియాలు వేగటానికి టైం పడుతుంది. బాగా వేగితే పంట కింద పడితే గొప్ప రుచిగా ఉంటాయి. అవును. వేగపోతే కారం వస్తుంది. వేగితే మాత్రం కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. కొద్దిగా పేలుతాయి, జాగ్రత్త. ఒక స్పూను మినపప్పు. నెక్స్ట్ ఏం కావాలి? మినపప్పు కొంచెం వేగాక మనం జీలకర్ర వేసుకుందాము. మినపప్పు వేగనివ్వండి. వేగాక ఒక చెంచాడు జీలకర్ర వేద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం వండే క్వాంటిటీని బట్టి ఎంత ఉన్నాము, సుమారుగా ఒక గ్లాసు పెద్ద గ్లాస్కి ఇది సరిపోతుంది. ఇవి మనం కొలతలకి చెప్పలేకపోతాం కదండి, సుమారుగా వేసేసుకోవటం అంతే. ఒక్కోసారి మినపప్పు ఎక్కువ వేస్తే ఇష్టం, అప్పుడు ఎక్కువ వేసుకుంటాం. ఇదిగోండి కొంచెం ఎండుమిర్చి, తర్వాత ఏమో మనం జీడిపప్పులు పక్కన పెట్టుకోండి, అవి వేసుకోండి. అవి వేగనిద్దాము. ఇవి ఒక్క రవ్వ ముదురు వేపు వస్తేనే బాగుంటుంది. తర్వాత అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టాం, ఇవి వేసేసుకుంటాం. ఇంగువ ఒక చిన్న స్పూన్ ఇంగు పడుతుంది. మొహమాట పడకుండా వేసేయండి. అల్లం ఇంగు దగ్గర అస్సలు మొహమాటం పనికిరాదు. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చేదే
నీళ్లు కొలిచి పెట్టుకోండి. మనం 2 3 4 5 6 బియ్యం కొలత మనం ఏ కప్తో బియ్యం పెట్టుకున్నాము, ఏ గ్లాస్తో పెట్టాము దానికి 6 గ్లాసులు నీళ్లు తెరలగాగనివ్వాలి. ఈ లోపల ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు వేసి తెరలేక కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఇందులో వేయటము, 1 స్పూను నెయ్యి వేసి మూత పెట్టేయటమే. తెరులుతున్నాయి చూడు నీళ్ళు. ఒకవేళ ఈ పొంగలి మనకి గట్టిగా కావాలి అంటే గరిటతో ఇట్లా పెట్టుకునేదాకా లూజ్గా పనికిరాదు అనుకుంటే నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. అది మన బియ్యాన్ని బట్టి కూడా, మరీ పాత బియ్యం అనుకో నీళ్ళు ఎక్కువ పడతాయి. అవును. మనం ఇది ప్రసాదం కాబట్టి రుచి సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా లేదా చూడలేము. అన్ని పర్ఫెక్ట్ గా కావాలని అప్పుడు అలవాటు అయిపోతుంది జయ, రుచిగా కరెక్ట్ గా వేసుకోవటం అనేది. అప్పుడు వాళ్ళకి ఎవరు చేసినా నచ్చదు రమ్మగారు. ఓహో, అది కూడా ఒక అంతే కదా. ప్రసాదము దైవ కార్యాలకు చేసేటప్పుడు మన భక్తి శ్రద్ధ వల్ల కుదురుతుంది. మామూలుగా అంటే నివేదనలు అవి చేసేటప్పుడు మాట్లాడకూడదు, మన ఎంగిలి చదువుకోవాలి. ఎంగిలి పడుతుంది ఒకటి, శ్రద్ధారాహిత్యం వచ్చేస్తుంది, పనిలో శ్రద్ధ ఉండదు. అందుకని ఏదైనా కృష్ణారామ అనుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ చేసుకుంటూ ఇతరులతో మాట్లాడటము, పిల్లల్ని కేకలేయటము, డిస్కషన్లు, వ్యవహారాలు మాలాగా కబుర్లు కాకుండా ఒకసారి పైకి కిందకి కదిపేసేయండి. ఉప్పు వేసేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మొదట కొంచెం 2 స్పూన్ల నూనె వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేద్దాము. ఇంకా మనం ఏం లేదు, ఆ వేసేటప్పుడు అదే దేవుడికి చూపించేటప్పుడు కొద్దిగా ఒక చుక్క నేర్చుక్క వేసి నివేదన చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి 6 విజిల్స్ రానివ్వండి. అప్పుడు బాగా చక్కగా వస్తుంది, మృదువుగా. నీరు ఉండిపోవటమో అడుగంటటమో అలా అవదనమాట. కుక్కర్ చల్లారిపోయింది చూడు, ఇది కూడా వచ్చేస్తుంది. గుమగుమలాడుతోంది చూడు పొంగలి. దీంట్లో ఇంకా మనం వేసేది ఏం లేదు. అవునండి. చక్కగా కాస్త నెయ్యేసి, అంత లూజ్గా ఏం లేదు జయ. చూసావా, బియ్యం పాత బియ్యం అవటం వల్ల నీళ్ళని ఎలా తాగేస్తుంది. అదే ఓ బౌల్లో పెట్టుకుందాము, దాని మీద చక్కగా నెయ్యేసి, ఒకవేళ ఇంకేం లేవనుకోండి అంటే ఇదే చేసాము ఈ పూట నివేదన, దీని మీదే ఒక బెల్లం ముక్క పెట్టండి. పెట్టడం నీళ్ళు చల్లి అమ్మవారికి చూపించేసాను. పెట్టి బౌల్లో ఏ రోజు చేస్తారమ్మ గారు మీరు దసరాలో? ఇది ఒక రోజు లెక్క ఉంటుంది జయ. మామూలుగా ఈ అన్ని రోజులు కూడా మనం పులగం చేసి పెట్టచ్చు అమ్మవారికి. ఫలానా రోజు అని ఈ పొంగల్తో పాటు దీంతో ఇంకొక తీపి పదార్థం కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ రోజున చేసుకున్నా దీనికి ఇదేం లేదు. కొన్ని దేవాలయాల్లో ఫలానా రోజు పెసరపప్పు పొంగలి అన్న నియమం ఉంటుంది, ఉన్నది చెప్తారు చెప్పబడతాయి. మనం అవతారాలు చెప్పుకున్నప్పుడు చెప్దాం. అది ఘుమఘుమలాడే కట్టు పొంగలి, కమ్మని కట్టు పొంగలి. కట్టు పొంగలి, మిరియం పొంగలి, పెసరపప్పు పొంగలి, వెండి పొంగలి, ఇష్టం ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఇది చేసి పెట్టుకోవచ్చు. మిగతా ఏ నైవేద్యం చేసినా దాంతో పాటు పులగం లాగానో లేకపోతే ఇట్లాగా తిరగమాత పెట్టుకుని కొంచెం గుమగుమలాడేలాగా చేసుకొని నివేదన చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నెయ్యి నూనె ఒకేసారి వేసేసుకుంటే చూడండి అన్నం చక్కగా కనపడుతుంది, బాగుంటుంది రుచిగా. సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.